వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురువు గారు, అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం నాడు ఉగాది నుంచి చూసుకుంటే గనక ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా ఈ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాలతో పాటు అనేక కోర్టు సమస్యలతో పాటు ఇబ్బందులను ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క 2025లో మనకు మార్చి నుండి విశ్వావసునామ సంవత్సరము ప్రారంభము, అమావాస్య నుండి ఈ యొక్క నూతన సంవత్సరంగా మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ప్రతి ఉగాది టు ఉగాది చక్కగా చైత్రమాసములో ఈ యొక్క మామిడి చిగుర్లు కావచ్చును, మామిడి కాయలు కావచ్చును, ఈ యొక్క ఎండాకాలంలో మనకు రావడము. సో ఇక్కడ ప్రకృతిలో ఎంతో మార్పులు. ఈ చైత్రమాసం కంటే ముందు కొన్ని ఆకులు రాలిపోవడం కానీ, అదేవిధంగా ప్రకృతి ఎంతో మనకు నిజంగా అల్టిమేట్ ప్రకృతి అంటేనే. సో 2025 ఏదో క్యాలెండర్ మారింది కదా అని చెప్పేసి మనము కొత్త సంవత్సరము అనేటువంటి విధంగా కూడా అనుకోకూడదు. సో మనకిప్పుడు ఈ విశ్వవసునామ సంవత్సరము, అంతకుముందు క్రోధినామ సంవత్సరము, అంతకుముందు శోభకృతునామ సంవత్సరాలు, ఇట్లా మనకు సంవత్సరానికి పేర్లు మారుతూ ఉంటవి ప్రతి సంవత్సరానికి. సో మొట్టమొదటి మాసము చైత్ర మాసముతో చక్కగా కూడా మొదలయ్యేటువంటి ఈ చైత్ర మాసములో మరి యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా. వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటే వ్యవహారిక నామం ప్రకారంగా కొన్ని ఇబ్బందులు, జన్మనామం ప్రకారంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకంలో పరిశోధన చేసేటువంటి సందర్భంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని తప్పకుండా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. అందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడ, జ్యోతిష్యము, ఆస్ట్రాలజర్ అందరూ. బట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఎంతో అబ్రాడ్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఈ దోషము ఆ దోషం అంటే ఎవరిది వారే చెక్ చేసుకోవచ్చును. ఇప్పుడు నీ నక్షత్రము ఇది, నీ రాశి ఇది చెప్పగానే అయిపోదు. ఇప్పుడు నీకు ఈ కుజదోషం ఉంది ఫలానా విషయం మీద అనగానే అయిపోదు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తి మన హావభావాలు కావచ్చును, మన స్వభావం కావచ్చును, మనకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చును, ప్రజెంట్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చును, మినిమం చెప్పగలగాలి అక్కడ. విన్నరా? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళారు, 10 రకాల గోళీలు రాసిండ్రు. మినిమం ఒకసారి గూగుల్లో దాన్ని అది ఫోటో తీసి పెట్టినా కూడా చెప్తుంది, ఇది దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది జనరల్గా. అయ్యో, సో అదే రకంగా మనము ఇప్పుడు మీరు నా కూతురుకి వివాహం జరగటం లేదు, 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం. సో దీన్నే మసాలా వేసి, కారం వేసి, ఉప్పు వేసి మంచిగా దట్టంగా మళ్ళీ మీకు చెప్పేస్తాడు. అంతే కదా. గత సంవత్సరంలో దగ్గర దాకా వచ్చిపోయింది, 2 సంవత్సరాల నుంచి బాగాలేదు, అయిపోయి మీరు నమ్ముతారు. అక్కడ కుజదోషం ఉంది, పూజ చేసుకో, అయిపోయింది కదా ఇక్కడ. సో నేను అనే పాయింట్ ఏమిటి, మీ జీవితంలో గడిచిన సంఘటనలు, ఛాలెంజ్ ఇది, మీ జీవితంలో గడిచిన సంఘటనలు ఏమిటి మీకు తెలిసి ఉంటుంది. నీ జీవితంలో ఏం సంఘటనలు జరిగినాయి, మీ నాన్నకు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది కానీ, మీ నాన్నకు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కానీ, మీ అమ్మ ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది, మీ అక్క ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది, నేను చెప్పగలగాలి. అది నా సబ్జెక్టు. అమ్మవారి యొక్క దాన్నే అంటారు అమ్మవారి యొక్క ఉపాసన అని. అర్థమైందా? సో ఏదో వెళ్ళగానే అలాంటి సిచ్యువేషన్స్ కానీ, అలాంటి సందర్భాలలో కానీ ఎవరు మోసపోకుండా ఉండండి. నేను చెప్పేటువంటి పాయింట్ ఒకటే కనుక.
సో కర్కాటక రాశి వారికి చెప్తున్నా వినండి, 2022 సుమారుగా కూడా ఆగస్టు నుండి సెప్టెంబర్ నుండి తీవ్రమైనటువంటి పరిణామాలు, ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు, ఇంటా బయట అవరోధాలు, మనీ రిలేటెడ్ లాసులు, స్థాన చలనాలు, ఒక మినిమం 4-5 ఇండ్లు మారవచ్చును వీరు కర్కాటక రాశి వారు. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో 4-5 హౌసులు మార్పు చెందిండ్రు. ఎందుకు? ఈ ఇంటికి వెళితే ఇక్కడ వాస్తు బాగాలేదని, అసలు ఇంటికి రాగానే మాకు అసలు రూపాయి కలిసి వస్తలేదని చెప్పి 6 నెలలకు, 1 ఇయర్కు, 3 నెలలకు ఆ ఇంటికి వెళితే అక్కడ నీళ్లు లేవని ఆ ఓనర్తో పడక, ఎంతోమంది ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఇంటి రెంటు కరెంటు బిల్లు కట్టకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఛాలెంజెస్ చెప్తూనే ఎదుర్కొన్నారు 100% కర్కాటక రాశి వారు. కారు ఈఎంఐ కట్టలేక అమ్మేసుకున్న పరిస్థితులు ఉన్నవి. వివాహం జరిగి భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక డైవర్స్ దాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నవి. ఇంకా డైవర్స్ కాకుండా ఈ 2 ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి, ఎవరిది వాళ్ళు ఆన్లైన్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు, అయిపోయింది. ఇలాంటి సంఘటనలు చాలా చాలా, కాళ్ళు విరగడాలు కానీ, కాళ్ళకు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, కాళ్ళు బెనకడం కానీ, ఏదో రకంగా కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, 2 వీలర్ కొనడమా లేదా అమ్మడమా, దొంగతనానికి గురి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇందులో కొందరికి ఆకస్మిక ధనం కూడా వచ్చింది. వీరి జాతకరీత్యా శనేశ్వరుని యొక్క దశ అంతర్దశలు ఎవరిదైతే అయిపోలేదో వారికి శనేశ్వరుడు అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిచ్చాడు కర్కాటక రాశి వారికి. అద్భుతంగా మైనింగ్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును, ఆయిల్ రిలేటెడ్ కావచ్చును, సిమెంట్ రిలేటెడ్ కావచ్చును, కాంట్రాక్ట్ రిలేటెడ్ కావచ్చును, గవర్నమెంట్లో ఉండేటువంటి వారికి కావచ్చును, అద్భుతమైనటువంటి డబ్బును కట్టలు తీసుకువచ్చి పెట్టింది 100%. సో కొందరికి ఎందుకు? సో వ్యక్తిగత జన్మనామమా లేదా వీరు చేసేటువంటి పనుల, ఇప్పుడు నెంబర్ 1 డేట్లో జన్మించిన వారికి నెంబర్ 8 మైనస్ అవుతుంది ఇక్కడ. సో నువ్వు శనివారం రోజు మీరు చేయకూడని పనులు చేసిన 8వ తారీఖు రోజు ఏదైనా బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసినా నీకు మైనసే అవుతుంది, ప్లస్ 100% కాదు. ఇలా కొన్ని మనము చూసుకొని 100% ముందుకు వెళ్ళాలి. సో 2025లో కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర ఇబ్బందికరమైన సంఘటనలే ఉన్నవి. నేను వీరికి ఎందుకంటే కొంతమేర దుఃఖము కావచ్చును, కొంతమేర చిరాకుగా ఉండేటువంటి పరిస్థితి కావచ్చును. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే వాహనము కొనుగోలు చేయాలి. 2024లో 23లో ఎవరైతే నాకు కారు అడిగితే ఇవ్వలేదో, ఎవరైతే నాకు బండి అడిగితే ఇవ్వలేదో, ఎవరైతే నాకు ఇంటిలో రెంట్లో ఉండేటువంటి ఈ టైంకు లైట్ వేయాలి, ఈ టైంకు లైట్ బంద్ చేయాలి, ఈ టైంకు ట్యాప్ వేస్తా నీళ్ళు పట్టుకోవాలి, ఈ టైంకు మీరు ఇంటికి లేట్ నైట్ రావద్దు, మేము గేటుకు తాళం, ఇలాంటి అవరోధాలు ఎన్నో. పిల్లలు ఇంట్లో గోడకు మేకులు కొడితే ఆ సౌండ్కు వాళ్ళు గొడవలు పెట్టిన సందర్భాలు కానీ, ఇలాంటి సందర్భాల నుండి కొత్త ఇల్లు నేను కొనాలి, కొత్త అపార్ట్మెంట్ నేను తీసుకోవాలి, వాడు నాకు కారు అడిగితే ఇవ్వడా, కారు కొంటారు ఈ 2025లో. అదొక్కటి మాత్రం ఓకే. అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ ఇల్లు కానీ ఏదైనా తీసుకునేటువంటి యోగం అయితే మీకు ఉన్నది. సో కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే పొంచి ఉన్నవి. అండ్ మరొక విషయం ఏమిటి అంటే కొంత ధనము వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు కావచ్చును, పోలీసు తగువులు కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చిన్న సమస్యలు ఏర్పడి కొంత మనస్సు అనేటువంటిది స్థిమితంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఖర్చులు అధికమైనా కూడా కొంత అవి ఉపయోగకరంగానే ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఉండబోతున్నవి, జాగ్రత్త.
వైద్య రంగంలో ఉన్నవారికి కీలకమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నను కూడా మీ యొక్క మంచితనముతో ముందుకు వెళ్తున్నారు, విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర ఫాలోయింగ్ కానీ అదేవిధంగా ఆకర్షణ కానీ బిజినెస్లో కానీ సినీ ఇండస్ట్రీలో కానీ ఎవరైతే ఉన్నారో ఆదరణ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులకు ధనముతో తప్పకుండా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. మంచి పదవి యోగ్యత కూడా కలగబోతూ ఉన్నది. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఇక్కడ వీరికి ఆదాయం 8 అని చెప్పుకున్నాం, వ్యయము 2 అని చెప్ప జరుగుతున్నది. రాజపూజ్యం 7 అంటున్నాం, అదేవిధంగా అవమానం 3గా చెప్తూ ఉన్నాం. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మరలా చెప్తున్నాను, హీ అక్షరము, హా అక్షరము, హూ అక్షరము, అదేవిధంగా దో అక్షరాలు ఇక్కడ ఈ దేవేందర్ కానీ ఉదాహరణకు, అదేవిధంగా ఈ యొక్క డు అక్షరాల మీద ఉండేటువంటి వారు కానీ లేదా ఈ యొక్క ఇలా ఉండే డా అక్షరం మీద ఉండేటువంటి వారికి కొంతమేర జాగ్రత్తగా ఉండండి. పదవీ యోగం అయితే రాజకీయ పరంగా దక్కబోతూ ఉన్నది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి, కాళ్ళకు కొంతమేర దెబ్బలు తాకే పరిస్థితి ఉన్నది, కొంత చెడు వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి ఉన్నది, పిల్లలు మన మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్రముతో ఈ 12 నెలలు కూడా ప్రతి పౌర్ణమి రోజు లేదా సంకటహర చతుర్థి రోజు హోమాది కార్యక్రమాలు కూడా మన ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితి ఉంటుంది కనుక సో ఓవరాల్గా తెలిసిన వారు ఉంటే అక్కడైనా కూడా మీరు చేయించుకోండి లేదా ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ కర్కాటక రాశి వారు. నిజంగా చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే కర్కాటక రాశి వారికి ఈ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మరి ముఖ్యంగా తెలియజేశారు. నిజంగా గురువు గారు ధన్యవాదాలు. మహాదేవ.